మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో ఒక అద్భుతమైనటువంటి పండు గురించి మనం తెలుసుకోబోతున్నాం. సీతాఫలం. శరదృతువు రాగానే మనసులో మెదిలే మొదటి ఆలోచనలు వెచ్చటి దుప్పటి, పండు వెన్నెల, ఇంకా తీయటి సీతాఫలం. ఈ పులకించేటటువంటి రుచి, పరిమళం మన బాల్యపు జ్ఞాపకాలని తిరిగి తీసుకొస్తాయి. ఈ పండు లోపల దాగున్నటువంటి అమృతపు ఆ స్వరూపం, రుచి, దానికి ఆ పేరు ఎలా వచ్చింది అనేది మనకి ఆలోచింపజేస్తాయి. మహాభారతంలో లేకపోతే ఈ రామాయణంలో ఇలా అడుగడుగునా దీని ప్రస్తావన ఉంది. ముఖ్యంగా రామాయణంలో సీత అడవిలో ఉన్నప్పుడు ఈ పండుని తిని శక్తిని పొందింది అని ఒక పురాణ గాథ ఉంది. బహుశా అందుకే దీనికి సీతాఫలం అనే పేరు వచ్చి ఉండొచ్చు. అలాగే దీన్ని తినాలంటే సహనంతో తినాలి, అంటే సీతాదేవిలాగా సహనం ఉండాలి, అందుకు కూడా ఈ పేరు వచ్చి ఉండొచ్చు. ఏదేమైనా దీన్ని తీపి అనేది మన మనసుని ఆకట్టుకుంటుంది, రుచి మనకి ఆహ్లాదాన్ని ఇస్తుంది, అలాగే శరీరానికి కావాల్సిన ఆరోగ్యాన్ని ఇది అందిస్తుంది. ఈ పండు కేవలం రుచి కోసం మాత్రమే కాదు, ఇది ఒక గొప్ప ఔషధ నిధి అన్న సంగతి చాలామందికి తెలియదు. మన ఆయుర్వేదం వేదకాలం నుంచి కూడా ఈ ప్రకృతితోటి అనుసంధానమై ఉంది, ఇది అందరికీ తెలిసిందే. అందుకే సీతాఫలం లాంటి పండ్లు మొక్కల ప్రాముఖ్యతని మన పూర్వీకులు ఆనాడే గుర్తించారు. ఈ పండు గురించి ఆయుర్వేదం ఇంకా ఆధునిక శాస్త్రాలు వేరువేరుగా చెప్పినా రెండు ఒకే లక్ష్యాన్ని సూచిస్తాయి, అదే ఆరోగ్యం. ఇప్పుడు సీతాఫలం గురించి ఆయుర్వేద గ్రంథాల్లో చెప్పిన విశేషాలని, అలాగే నేటి కాలంలో ఈ మధ్య వీటిపైన జరిగినటువంటి అధ్యయనాన్ని, వీటన్నిటిని కలిపి క్రోడీకరించి మనం విశ్లేషించుకుందాం. ప్రాచీన జ్ఞానం, ఆధునిక విజ్ఞానం రెండు ఎలా ఒకదానితో ఒకటి కలిసి మన ఆరోగ్యాన్ని పెంపొందిస్తాయి అనేది మనం తెలుసుకోవాలి. ఈ ముఖ్యమైన శాస్త్రీయ విషయాలన్నింటినీ కూడా తేలికపాటి భాషలో మనం చెప్పుకుందాం. సీతాఫలం ప్రకృతి ప్రసాదించిన వరం అని చెప్పొచ్చు. ఒక్క మాటలో చెప్పాలంటే ఆయుర్వేదం ప్రకారంగా సీతాఫలం ఒక అద్భుతమైన ఔషధ లక్షణాలు కలిగి ఉంది. దీని గుణం మధుర రసం, అంటే తీపి రుచి. అలాగే ఇంకా శీతల గుణం కూడా దీనికి ఉంటుంది, అంటే చల్లదనాన్ని కలిగించే తత్వం. జీర్ణమైన తర్వాత ఇది మధుర రసాన్ని పొందుతుంది, అంటే మధుర విపాకాన్ని పొందుతుంది. శీతవీర్యం అంటే చల్లటి గుణం కలిగి ఉంటుంది కాబట్టి ఇది ఆ వాతాన్ని, పిత్తాన్ని, ఈ దోషాన్ని ఏకకాలంలో శాంతపరచగలుగుతుంది. అలాగే ఇది శరీరానికి బలాన్ని, శక్తినిస్తుంది. ప్రాచీన గ్రంథమైనటువంటి భోజన కుతూహలం ప్రకారంగా పండిన సీతాఫలం తీపిగా, చల్లని గుణంతో పిత్తదోషాన్ని తగ్గించడానికి సహాయపడుతుంది. అంతేకాదు ఇది జీర్ణశక్తిని కూడా మెరుగుపరుస్తుంది. కానీ మళ్ళీ అతిగా తిన్నారనుకోండి కఫదోషాన్ని పెంచుతుంది. అందుకే చిన్నపిల్లలు ఈ సీతాఫలం తిన్నప్పుడు ఈ ఎడినాయిడ్స్, టాన్సిల్స్ ఇవన్నీ ఎక్కువ అవటం వాళ్ళ తల్లులు గమనిస్తూ ఉంటారు. ఎందుకంటే అతిగా పెడితే మాత్రం మళ్ళీ కఫాన్ని పెంచుతుంది. ఈ పండు ఆయుర్వేద సిద్ధాంతాల ప్రకారంగా శరీరంలో ఉండే దోషాలను సమతుల్యం చేయడానికి జనరల్గా సహాయపడుతుంది. ఈ సందర్భంగా సీతాఫలం తాలూకు ఔషధ గుణాలు తెలుసుకుంటే మీరు ఆశ్చర్యపోతారు. వీటిని తెలుసుకుందాం. సీతాఫలం కేవలం తీపి పండు మాత్రమే కాదు, దీని ఆకులు, వేర్లు, బెరడు, ఇంకా గింజలకి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు, ఉపయోగాలు ఉన్నాయి. వరుసగా తెలుసుకుందాం. ముందుగా మనం చెప్పుకోవాల్సింది జీర్ణక్రియకి సంబంధించి. ఇది జీర్ణక్రియకి సహాయపడుతుంది. సీతాఫలం వేర్లని నూరి కషాయం తయారు చేసుకొని తాగితే విరేచనాలు, అంటే డయేరియా నుంచి రిలీఫ్ వస్తుంది. చాలామందికి విరేచనాలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఇలాంటప్పుడు విరేచనాల నియంత్రణకి ఇది సహాయపడుతుంది. సీతాఫలం విరేచనాలు కంట్రోల్ చేయడానికి యూస్ఫుల్గా ఉంటుంది, ఎందుకంటే దీంట్లో ఎక్కువగా పీచు పదార్థం ఉంటుంది. ఈ పీచు పదార్థం పేగుల కదలికల్ని క్రమబద్ధీకరించడానికి సహాయపడుతుంది, అలాగే గట్టిదనాన్ని ఇస్తుంది. అంతేకాదు ఈ పండులో టానిన్స్ అనే పదార్థాలు ఉంటాయి. ఈ టానిన్స్ పేగుల్లో ఉండేటటువంటి ఆ పొరని టైట్గా చేసి ద్రవాల స్రావాన్ని తగ్గిస్తాయి, అంటే ఇది విరేచనాలు తగ్గించడానికి సహాయపడుతుంది. కీళ్ళ నొప్పుల నుంచి కూడా రిలీఫ్ని ఇవ్వడానికి సీతాఫలం మీకు ఉపయోగపడుతుంది. సీతాఫలం కీళ్ళ నొప్పుల నుంచి రిలీఫ్ని ఇస్తుంది, ఎందుకంటే దీంట్లో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. ఇంకా ఎక్కువగా ఉండేటటువంటి మెగ్నీషియం కానీ ఇలాంటివి ఆ ఎముకలకి, కీళ్ళకి బలాన్ని ఇస్తాయి. ఇది శరీరంలో ఇన్ఫ్లమేషన్ తగ్గించడానికి సహాయపడుతుంది. సీతాఫలాన్ని తినటం వల్ల కీళ్ళవాతం, అంటే ఆర్థరైటిస్ కానీ, కీళ్ళ నొప్పులు కానీ, వీటి నుంచి రిలీఫ్ వస్తుంది. ఇది ఖండాల తాలూకు, ఆ ఎముకల తాలూకు పనితీరుని కూడా ఇంప్రూవ్ చేస్తుంది. ఈ రోజులలో జుట్టు రాలడం పెద్ద సమస్య. ఇలాంటి జుట్టు రాలడంని కంట్రోల్ చేయడానికి కూడా ఇది యూస్ఫుల్గా ఉంటుంది. సీతాఫలంలో ఎక్కువగా ఉండేటువంటి విటమిన్ సి, ఇంకా ఐరన్ జుట్టు రాలటాన్ని కంట్రోల్ చేయడానికి యూస్ఫుల్గా ఉంటాయి. ఇది తలకు రక్త ప్రెషర్ని పెంచుతుంది, జుట్టు మూలాన్ని బలోపేతం చేస్తూ జుట్టు పెరుగుదలకి సహాయపడుతుంది. సీతాఫలంలో ఉండే యాంటాక్సిడెంట్లు పర్యావరణ కాలుష్యం నుంచి జుట్టును రక్షిస్తూ, జుట్టు పలచబడటాన్ని తగ్గిస్తూ, జుట్టు ఆరోగ్యాన్ని పెంచుతాయి. చర్మ సమస్యల పరిష్కారానికి కూడా సీతాఫలం ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ఆకులు, వేర్లు. ఆకులు, వేర్లని నూరి చర్మం పైన ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఉన్న చోట రాస్తే చర్మ రోగాలు తగ్గుతాయి. ఈ పద్ధతి చర్మానికి చల్లదనాన్ని, రిలీఫ్ని ఇస్తుంది. గుండె కండరాలను స్ట్రెంథెన్ చేయడానికి కూడా మీరు సీతాఫలంని వాడుకోవచ్చు.
ఈ పండులో ఉండేటటువంటి గుజ్జు గుండె కండాలకు ఒక టానిక్ లాగా పనిచేస్తుంది. ఈ గుణం గుండెని ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది. చాలామంది ఎక్స్ప్రెస్ చేసేది ఏంటంటే డయాబెటీస్లో సీతాఫలం తినొచ్చా అని. నిజానికి డయాబెటీస్ని కంట్రోల్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. అయితే ఇక్కడ ఫలం కాదు, చెట్టు బెరడు. సీతాఫలం చెట్టు బెరడుతో చేసుకున్న కషాయం రక్తంలో చక్కెర స్థాయిని తగ్గించడానికి సహాయపడుతుందని పరిశోధనలు సూచిస్తున్నాయి. ఈ కషాయం డయాబెటిక్ రోగులలో గ్లూకోజు, లిపిడ్ స్థాయిని నియంత్రించడానికి చాలా బాగా పనిచేస్తుంది. అయితే పండు గుజ్జు మాత్రం ఫ్రూట్ షుగర్స్ ఉంటాయి కాబట్టి షుగర్ పెరిగే రిస్క్ ఉంటుంది. అలా కాకుండా దోరగా కావాలనుకుంటే కొద్ది పరిమిత మొత్తాల్లో తీసుకోవచ్చు. ఇక తలలో ఉండే పేల నివారణకి సీతాఫలం ఉపయోగపడుతుంది. ముఖ్యంగా వేర్లు అలాగే గింజలు. సీతాఫలం వేర్ల కషాయాన్ని తలస్నానానికి వాడితే తలలో ఉండేటువంటి పేలు తొలగిపోతాయి. ఇది ఒక ప్రాచీన గృహ చిట్కా. శ్వాస సంబంధిత సమస్యల్లో ప్రత్యేకంగా చెప్పుకోవాలి. సీతాఫలం ఆకుల పొడిని తేనెతో కలిపి ఇంటర్నల్గా తీసుకుంటే దగ్గు, ఆయాసం, డిస్నియా ఇలాంటి శ్వాస సంబంధ సమస్యల నుంచి రిలీఫ్ వస్తుంది. ఇది కఫాన్ని బయటికి పంపే గుణాన్ని కలిగి ఉంటుంది. ఈ సందర్భంగా దీనికి సంబంధించి కొన్ని సూచనలు, కొన్ని జాగ్రత్తలు ఉన్నాయి. సీతాఫలంలో చాలా లాభాలు ఉన్నప్పటికీ కొన్ని విషయంలో జాగ్రత్త పడాలి. ఈ పండు తలకు గింజలకి గర్భస్రావాన్ని కలిగించే నైజం ఉంది. అంటే అబార్టిఫిషియంట్ అంటారు. అందుకే గర్భిణీ స్త్రీలు ఈ గింజలను వాడకూడదు. ఏదేమైనా ఒక మందును వాడాలనుకుంటే, ముఖ్యంగా అల్లోపతి కానీ హోమియో కానీ ఇలాంటివి, అప్పుడు తప్పనిసరిగా ఆ వైద్య సలహాతో మాత్రమే దీన్ని వాడుకోవాలి. ఒకవేళ అల్లోపతి అలాగే ఈ సీతాఫలం తాలూకు గృహ చికిత్సలు వాడాలనుకుంటే ముందు అల్లోపతి తీసుకుని ఒక అరగంట ఆగిన తర్వాత దీన్ని తీసుకోవాలి వైద్య సలహాతోటి. 2 విధానాల మందులు వాడాల్సి వస్తే మొదట అల్లోపతిక్ డ్రగ్ కానీ లేకపోతే హోమియోపతిక్ డ్రగ్ కానీ వాడి ఆ తర్వాత అరగంట ఆగి ఆ తర్వాత దీన్ని తీసుకుంటే జనరల్గా ఇబ్బంది ఉండదు. ముగింపుగా ఒక ముఖ్యమైన మాటని మీకు చెప్పి తీరాలి. సీతాఫలం కేవలం ఒక పండు కాదు, ఇది ఆరోగ్యం ఇంకా ఆయుర్వేద విజ్ఞానానికి ప్రతీక. దాని అద్భుతమైనటువంటి లక్షణాన్ని అర్థం చేసుకోవడం ద్వారా మనం ఆరోగ్యవంతమైనటువంటి జీవితాన్ని గడపవచ్చు. ఇది కేవలం ఒక రుచి కోసం మాత్రమే కాదు, మన ఆరోగ్యం కోసం కూడా ఉపయోగపడుతుంది. ప్రకృతి ఇచ్చినటువంటి ఈ గొప్ప వరాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. ఈ భూమి మనకు ఇచ్చిన ప్రతి వృక్షం, ప్రతి పండు ఒక అద్భుతమైన కథని మనకి చెప్తాయి. ఈ కథ ఆరోగ్యం ఇంకా ఆనందం గురించి చెప్తుంది. సీతాఫలం మనకి ఇచ్చినటువంటి ఈ సందేశాన్ని మన గుండెలో మనం నింపుకోవాలి. ప్రకృతి మనకి ఇచ్చిన ప్రతి చిన్నపాటి బహుమతిలో కూడా దాగున్నటువంటి శక్తిని మనం గుర్తించి దాన్ని గౌరవించి మనం ఆరోగ్యాన్ని పొందాలి. అదే మనకి నిజమైన సంపద. మనం జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే మన శరీరానికి, మన ఆత్మకి నిజమైన దేవాలయం మన శరీరమే కాబట్టి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తలకు పర్పస్ సర్వ్ అవుతుంది. అంటే అందరికీ ఆరోగ్యం అన్న మన అభిలాష, మన ఆకాంక్ష నెరవేరుతాయి. శతం జీవ శరదో వర్ధమాన, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. Stay healthy, stay happy, be positive, keep smiling. Love you all. Subham. డాక్టర్ చిరుమామిళ్ల మురళీ మనోహర్, ఎండి ఆయుర్వేద, రక్ష ఆయుర్వేదాలయ, ప్లాట్ నంబర్ 13, రామ్మూర్తి నగర్, సిబిసిఐడి కాలనీ, హైదర్ నగర్, హైదరాబాద్ 5,85,000, తెలంగాణ స్టేట్, ఇండియా. ల్యాండ్ మార్క్ కుక్కట్పల్లి ఏరియా, మెట్రో టైన్ పిల్లర్ నంబర్ A663. ఈమెయిల్ muralymanohar2008@gmail.com. వెబ్సైట్ అడ్రస్ www.muralymanohar.com. ఫోన్ నంబర్స్ 9246575510, 9177445454.